హాయ్ ఫ్రెండ్స్, నేను మీడియా సమయం. ఈరోజు మార్నింగ్ అయితే కరీంనగర్ స్టార్ట్ అయ్యాను. అయితే కరీంనగర్లో చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ కోసం అని కరీంనగర్ వెళ్తున్నా. అయితే కరీంనగర్ వెళ్తుంటే వేములవాడ దగ్గరలో ఒక పెద్ద కొండ అవుతుంది. ఆ కొండ పైన ఒక నాగంపం టెంపుల్ అయితే కనబడింది నాకు. అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు. అయితే రోడ్లో వెళ్తుంటే ఇక్కడ పోలీస్ వెహికల్ కనిపించింది. నేను సడన్గా చూడగానే పోలీస్ వాళ్ళే ఉన్నారు అనుకున్నా అక్కడ. మళ్ళీ ఒకసారి మీరు స్లో మోషన్ లో చూస్తున్నారు కదా. ఇది సిరిసిల్ల అండ్ కరీంనగర్ మధ్యలో సర్కిల్ అవుతుంది. అక్కడ ఇది మనము ఇక్కడ గుట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ గుట్ట పైకి ఎక్కడానికి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది. కార్ కి అయితే 30 రూపీస్ తీసుకున్నారు. మనము పైకి వెళ్దాం ఇప్పుడు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే మనం పైన మొత్తం ఎలా ఉందనేది చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పైకి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం ఘాట్ రోడ్ ఉంది. ఇది అంతా సిసి రోడ్ తోని డాంబర్ లేదు. మన చూస్తుంటే నాకైతే శ్రీశైలం వెళ్తుంటే ఉమామహేశ్వరం టెంపుల్ అయితే ఉంటుంది. సేమ్ అలాంటి సీనే సేమ్ ఇక్కడ కనిపించింది నాకు. ఇక్కడ మీరు సైడ్ చూస్తే కరీంనగర్ దగ్గరలో మిడ్ మానేర్ అని ఉంది కదా, అది మనకు క్లియర్ కనబడుతుంది. అది మీకు పైకి వెళ్ళినాక మంచి వ్యూ అయితే ఉంటది. టోటల్ మంచి నీట్ గా అయితే తీస్తాను. తీసి మంచిగా క్లియర్ గా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తున్నారు టర్న్ సైడ్ లో ఎట్లా ఘాట్ రోడ్ ఎలా ఉందో. చాలా హెవీగా అవుతుంది. ముంగట వెహికల్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది, చూసుకుంటూ వెళ్ళాలి. మనము వచ్చేసాము. ముంగట కనబడుతుంది ఆల్రెడీ స్నేక్ టెంపుల్. ఇక చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ. చూద్దాం ఎలా ఉందనేది. ముందు కనబడేది ఇది స్నేక్ టెంపుల్. మనకు ఇక్కడ స్టార్టింగ్ కనబడేది స్నేక్ టేల్ అనమాట, తోక. ముందుకు వెళ్తే ఆ పడగ ఇలా కట్లు కట్లుగా తిరిగి ఉందన్నమాట. మనం ముందుకు ఇంకా ఇక్కడ సీసీ రోడ్ అయితే ముందుకు ఉందనేసి ఇంకేం ముందనే ముందుకైతే వెళ్తున్నాము. ఇలా ముందుకు వెళ్తే ఇంకా పెద్ద ఉంది గుట్ట. ఆ గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. మీకు చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం పెద్ద ఉంది గుట్ట ఇక్కడ నుండి. అయితే ఈ టోటల్ అక్కడ నుండి ఇక్కడి వరకు ఒకటే గుట్ట. కాకపోతే ఇదేంటంటే మన స్నేక్ టెంపుల్ ఉంది కదా, అది టూరిజం స్పాట్ గా తయారు చేశారు. ఇక్కడ నుంచి అక్కడికి బండ ఉందన్నమాట. బండ పైన సీసీ అయితే వీళ్ళు వేశారనమాట. మనం అక్కడ మీరు చూస్తున్నారు, ముందుకు వెళ్ళినాక ఇంకా వెహికల్స్ వెళ్ళవు. ఇక్కడ పార్క్ చేసుకుని ఆ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి. ఇది మనము ఇక్కడ చూస్తున్నారు టోటల్ మిడ్ మానేర్. ఇది చూపిస్తా అని చెప్పాను కదా, నేను ఆల్రెడీ కరీంనగర్ వెళ్ళేసి వస్తుంటే ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను. నేను వచ్చిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా. నేను ఇక్కడ ఇంకా జూమ్ చేస్తాను చూడండి. ఈ రోడ్ లో నేను వచ్చాను ఇప్పుడు. చూస్తున్నారు కదా, అంతా మిడ్ ఎన్నో విలేజెస్ ఇందులో మునిగిపోయాయి. నేను వస్తుంటే మా ఊర్లలో మనకు ఉంటాయి కదా ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, అవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారా మిడ్ మానేరు గేట్లు ఇవి క్లియర్ గా కనబడుతున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద గుట్టలు అవుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే. మనము పైకి వెళ్ళాలంటే ఆ మెట్ల ద్వారా అయితే వెళ్ళాలంట. ఇక్కడ నేను ఈ గుట్టకు బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాను, చూపిస్తాను మీకు. అయితే మేము పైకి రాగానే వర్షం కొంచెం కొంచెం స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ మీకు చిన్న రోడ్ అయితే కనబడుతుంది కదా కింద, ఆ విలేజ్ పక్కన రోడ్ ఉంది కదా, ఆ రోడ్ గుండా వెళ్తే మీకు కనబడే టౌన్ ఉంది కదా, టౌన్ అంతా వేములవాడ. రాజన దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ గుట్ట కింద ఇంకొక కమాన్ అవుతుంది, నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఇక్కడ నుండి మనకు ముంగట స్నేక్ టెంపుల్ అని చెప్పాను కదా, ఒకటే. ఇది అంతా ఒకటే గుట్ట, కాకపోతే కొంచెం డిస్టెన్స్ పెరిగింది. ఇక్కడ మేము రాగానే వర్షం అయితే కొద్దిగా స్టార్ట్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. అయితే ఇంకేంటంటే ఇది గుట్ట పైన ఉంది కదా, మనకు ఏర్పడట్లేదు వర్షం వచ్చేది. ఇది టెంపుల్ పైకి వెళ్ళాలంటే ఈ మెట్ల ద్వారా వెళ్ళాలి. మెట్లు చూస్తున్నారు కదా, మనకు వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి మేము ఇంటికి వెళ్ళాలి. టైం సరిపోవట్లేదు, మళ్ళీ మెట్లు ఎక్కాలంటే అంత టైం లేదనేసి ఇంకా ఇక్కడ నుండి మేము బ్యాక్ వెళ్ళిపోయాము. ఎందుకంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది అప్పుడే. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ టైం సరిపోదు అనేసి కింద ఉంది కదా ఇక్కడ స్నేక్ టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దామంటే మేము వెహికల్ స్టార్ట్ చేసి వెళ్తున్నాము. అప్పటికి ఇంకా వర్షం అనేది ఇంకా పెరిగింది. ఆ వర్షం పెరిగేటక్కల
ఇంకా నేను ఇక ఇది స్నేక్ టెంపుల్ లోకి కూడా వెళ్దామా లేదా అన్నంతగా అనిపించింది అన్నమాట. వర్షం ఒక్కసారి ఒకటే స్టార్ట్ అయిపోయింది అంత స్పీడ్ గా. ఇక్కడ నుండి కరీంనగర్ ఒక 20 కిలోమీటర్స్ అవుతుంది. అయితే మనం కరీంనగర్ వెళ్తుంటే మొత్తం పెద్ద పెద్ద బండరాలతోనైతే పెద్ద పెద్ద గుట్టలు అవుతున్నాయి. అయితే కరీంనగర్ మనకు గ్రానైట్ మార్కెట్ ఇండస్ట్రీస్ అయితే చాలా అయితే ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా బయట వర్షం అయితే కొంచెం హెవీ అయింది. నా కెమెరా లెన్స్ పైన వాటర్ పడ్డది, తూడ్చేసాను. అయితే ఇక్కడ పెద్ద పెద్ద మిషన్స్ అయితేనే గ్రానైట్ కటింగ్ చేయడానికి. నేను కొద్ది ఇండస్ట్రీస్ అనేది మనకు ఇక్కడ రోడ్ దగ్గర ఉన్నాయి, కొన్ని అయితే అక్కడ కనబడ్డాయి. నాకు చూసాను చాలా ఇంత హెవీ ఉంటుందా వర్క్ అనేది అనిపించింది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసాము, చూద్దాం బయటకు వెళ్ళి ఎలా ఉంది అనేది. కార్ పార్క్ చేసి కింద దిగి చూసాను. మామూలుగా ఇవి ఎండ కొట్టినట్టుంది అంత, మొత్తం బయట ఇవి గ్రీన్ కర్టన్స్ అయితే వేసుకున్నారు వీళ్ళు. చూద్దాము లోపల ఏంది అనేది. ఇక్కడ వెళ్తుంటే మనకు ఒక బోర్డు కనబడుతుంది, చూస్తున్నారు కదా. శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం వారి ఫోటో స్టూడియో. మనకి ఇక్కడ ఫొటోస్ తీయరాదనే అనేసి బోర్డు పెట్టారు. అయితే మనం ముందుగా వాళ్ళని అడుగుదాము ఏమంటారో. అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 5 రూపీస్ అంట. అంటే లోపలికి వెళ్ళాలంటే 5 రూపీస్ ఈచ్ వన్. ఇక్కడ మనం టేల్ కనబడుతుంది, అదే పాము యొక్క తోక. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇలా తిరిగి అలా అవుతుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ తోక అవుతుంది కదా, తోక దగ్గర ఒక చిన్న డోర్ అవుతుంది. ఇక్కడ ఈ డోర్ లోకి వెళ్తేనే మనం టెంపుల్ దగ్గరికి అయితే, పడగ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేను రాగానే బయటకి ఇక్కడ కూర్చున్నది వీళ్ళు బొమ్మలు అనుకోలేను, మా పైసలు అనుకుంటారు కదా వాళ్ళు అనుకున్నా. చూడగానే నాకు ఫస్ట్ అలాగే రానే చీకటి ఒక్కసారికి కరెక్ట్ గా అనిపించలేదు. వస్తున్నా ఇట్లా మొత్తం లోపల అన్ని అనేక రకాల పేర్లు అయితే కనబడ్డాయి. ఇలా పేర్లు రాసి మొత్తం టెంపుల్ కున్న వాల్యూ అంతా తీసేస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదని నా యొక్క ఉద్దేశం. మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ కనబడుతున్న బొమ్మలన్నీ ఈ టెంపుల్ కున్న హిస్టరీలో భాగంగా అయితే పెట్టిరేమో అనుకుంటున్నా. అయితే దీని ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క అర్థం అనుకుంటున్నా. ఇక్కడ గేట్లు కనబడుతున్నాయి కదా, ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అన్నమాట. వస్తుంది మా రిటర్న్ లో గేట్ నుంచి అయితే వెళ్ళాలి. అయితే మనము పైకి వెళ్ళిన కొద్ది గుట్ట అనేది పెరిగింది కదా, అక్కడ ఇక మొత్తం ఇట్లా హెవీగా పైకి అవుతుంది. ఒక్కొక్క చూస్తున్నారు సైడ్ లో. లోపల అయితే మొత్తం కొంచెం మళ్ళీ ఒకసారి పెయింట్ వేస్తేనే కొంచెం బాగా కనిపిస్తుండొచ్చు. ఇప్పుడైతే మొత్తం ఖరాబ్ చేసి మొత్తం నేమ్స్ అవి రాసి మొత్తం లోపలైతే బాగా కనబడట్లేదు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మొత్తం అక్కడ ఇక్కడ అన్ని ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనమైతే పడగ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఒక ముందుకి ఇలా వెళితే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అండ్ నాగమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవచ్చు. అయితే ముందుకు వెళ్ళినాక తెలుస్తుంది మనకు వీడియోస్ అండ్ ఫొటోస్ తీయనియరా అనేది. ముందుకు వెళ్ళి చూద్దాము. మనం లోపలికి వచ్చిన కొద్దీ జనాలు అయితే ఇక్కడ లోపల ఉన్నారు. మనము వస్తుంటే ఎవరు కనిపించలేరు, కానీ ఇక్కడ లోపల అయితే జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదన్నా మాట వినకపోతే ఈ కఠినంగా శిక్షించేవారు అప్పట్లో. అది క్లియర్ గా ఇక్కడ విగ్రహం రూపంలో చూపిస్తున్నారు మనకు. ఈ కుర్రాడ దెబ్బలు అంటారు వీటిని. అలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొబ్బరికాయలు అండ్ పాలు నూనె అయితే కనబడ్డాయి. ఈ పాలు నూనెకి అయితే 50 రూపీస్ చెప్పారు. తీసుకొని అక్కడ ముంగట పాము తలపై పోయమన్నారు. అయితే ఫస్ట్ నేను రాగానే ఇక్కడ పాముని చూసి అయితే చాలా షాక్ అయిపోయాను. ఏంటి ఇలా పాము ఇట్లా ఉంది అనేసి అనుకున్నా. చూడడానికి రియల్ పాము లాగానే ఉంది, కానీ రియల్ పాము కాదు. నేను ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాను. పాము ఏంది ఇలా రోజు ఈ మాదిరి ఇలా నిలబడుతుందా అని అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూసాను, మళ్ళీ చూస్తే అది పాము కాదు. అయితే ఇక్కడ నూనెనేమో ఇక్కడ దీపంలో పోయమన్నారు, పాలేమో పాము పడిగపై పోయమన్నారు. చూడండి క్లియర్ గా చూస్తున్నారు కదా. ఇక మన దర్శనం అయిపోయింది అనేసి ఇంటికి వెళ్దాం అనేసి బయలుదేరామన్నమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ రిటర్న్ అయ్యాము. కిందికి దిగితే ఇక్కడ గ్రిల్స్ కనబడుతున్నాయి, అది ఎగ్జిట్ గేటు. కాకపోతే ఇక్కడ రష్ ఎక్కువ లేదు కాబట్టి మేము మామూలుగా వెళ్ళిపోయాము.
సేమ్ బయట కూడా పాముకి ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే సేమ్ పాము లాగానే సెట్ చేశారు. ఇది ఎప్పుడు కట్టారనేది ఇంకా మనకు క్లియర్గా తెలియదు, అంత డీటెయిల్గా అడగలేను కూడా నేను. ఇంకా బయటకు వచ్చాగానే వర్షం మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది అనేసి బయటకు వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు బయట సైడ్ వ్యూ అంతా మిడ్ మానేర్ అనమాట. కిందికి లోయర్ మానేర్ కూడా ఉంది. అది నేను కరీంనగర్ దగ్గరికి వెళ్ళినాక చూశాను, కానీ అక్కడ దగ్గర దాకా వెళ్ళలేకపోయాను. ఈ ఘాట్ రోడ్ అయితే నాకు శ్రీశైలం ఎలా ఉందో ఆ మాదిరిగానే అనిపించింది. చూస్తున్నాను, కాకపోతే ఇక్కడ సీసీ రోడ్ అయితే ఉంది, అక్కడ డాంబర్ రోడ్ అయితే ఉంటుంది. చూస్తున్నారా, మేము కిందికి వెళ్ళినాక ఒక రోడ్ చూపిస్తాను. అది వేములవాడ వెళ్ళే రోడ్ అనమాట. అది వెళ్ళే కమాన్ అయితే మీకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే 2 కమాన్లు ఉన్నాయి. ఆ 2 కమాన్లు కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనము గుట్టపైకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. వెహికల్స్, మన కార్లు కానీ బైకులు కానీ అన్నిటికీ. కమాన్ ఏమో మనకు ఇప్పుడు పైకి వెళ్ళాం కదా, ఈ విలేజ్ వచ్చేసి నాంపల్లి అంటారు. ఇది వేములవాడ వెళ్ళే రోడ్ లోనే ఉంటుంది, మెయిన్ రోడ్. ఇక్కడ ఆ గుట్ట ఉంది కదా, పక్కనే గుట్టనే ఇప్పుడు మనం పైకి ఎక్కినాము. ఈ గుట్ట కిందనే ఇది వేములవాడ కమాన్ అయితే ఉంటుంది. దాని నుండి ఇక్కడ నుండి మనం మళ్ళీ సేమ్ వెళ్తే ఇక ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఇంకొక కమాన్ ఉంది. ఇది నంది సర్కిల్ అంటారు. ఇది ఇక్కడ నుండి కూడా ఇక్కడ మీకు కనబడుతుంది కమాన్, ఈ కమాన్ గుండా వెళ్తే కూడా వేములవాడ వెళ్ళొచ్చు. ఆ కమాను కొంచెం ముందు ఉంటది. ఇక్కడ ఇది సిరిసిల్ల రోడ్ లో ఇది ఉంటది. అది కరీంనగర్ నుంచి వస్తుంటే ఆ కమాన్ ఉంటది. ఏ కమాన్లోకి వెళ్ళినా మనం వేములవాడ అయితే వెళ్తాము. అయితే మేము మాత్రం వేములవాడ అయితే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అలానే మా వాళ్ళు మొత్తం ఫుల్ అలసిపోయారు పొద్దు నుంచి జర్నీ చేసి. వీడియో చివరి చూసిన చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.